పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 25వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఎలా ఒక గుర్తును కోరుచూ ఉన్నారు? వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచ్చటి నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఈనాటి మొదటి పట్టణంలో మరో పాపం ఈ లోకంలో ప్రవేశించిన విధానాన్ని చూసాం. ఆదాము ఏవల కుమారులు కయ్యూను హేబేలు అంటే అసూయ. ఈ అసూయ కయ్యూనును ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే తన స్వంత తమ్ముడిని హత్య చేయించింది. మనిషి ప్రాణం తీయడం ఘోరాతి ఘోరమైన పాపం. నీ తమ్ముడు ఎక్కడంటే అని దేవుడు అడిగితే తాను చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా తన తమ్మునికి తాను కాపలాదారుడు కాదని దేవునికి సమాధానమిచ్చిన కయ్యేను తెంపరితనాన్ని మనం ఖండించాల్సిందే. మన తోబుట్టువులకు మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు వారికి కూడా మనం కాపలాదారులమే. దేవుని ఎదుట అందరి తరపున లెక్క అప్పగించాల్సిందే. సువిశేష భాగంలో పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి శోధించిన విషయాన్ని చదువుతూ ఉన్నాం. యేసు జీవితంలో తరచుగా జరిగిన ఒక విషయం పరిసయ్యులు యూదులు ఆయనను శోధించడం, చిక్కు ప్రశ్నలు వేసి ఆయనను ఏదో విధంగా ఇరికించాలని ప్రయత్నించడం జరుగుతుంది. అనేక సార్లు యేసు దేవుని కుమారుడు అని రుజువుగా ఒక గుర్తును చూపించమని పరిసయ్యులు అడిగారు. ప్రతిసారి ప్రభువు వారికి జవాబిచ్చారు. ఈసారి మాత్రం వారికి గుర్తునివ్వడానికి ప్రభువు నిరాకరించాడు. గుర్తు ఇస్తూనే విశ్వసిస్తామనడం ఆయన్ని అవమానించడమే. మన విశ్వాసం ఇలాంటి గుర్తులపై ఆధారపడి ఉంటే అది విశ్వాసమే కాదు. యోహాను సువార్తలో చెప్పబడినట్లు, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని సమాధానం ఇవ్వబడింది. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆనాడు యూదులు మాత్రం దేవుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక వేద గ్రంథాల్లో మరి ప్రవక్తల ద్వారా ప్రవచించడం జరిగింది. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఒక గుర్తును చూపమనటం ప్రభువుని అవమానించినట్లు అని మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ తరము వారు ఎలా ఒక గుర్తును కోరుచున్నారు అని ప్రభువు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మాటలకు ఆయన నిట్టూర్చారని, వేదనతో నిట్టూర్చారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అనేక మార్లు మనం కూడా, ప్రభువా నీవు ఇది చేస్తే నేను గుడికి వస్తాను, నువ్వు అది చేస్తే నేను మొక్కుకుంటాను, నేను కొబ్బరికాయలు ఇస్తాను, లేకపోతే కానుకలు ఇస్తానని మనం అనుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనం అడుగుతామో ఆ సమయంలోనే మనకు ప్రభు దయచేస్తారనే విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడల్లా దృఢమైన విశ్వాసము, నమ్మకంతోనే ప్రార్థించాలి. అంతేకాని దేవుడు చేస్తాడా చెయ్యడా అనే అనుమానంతో ప్రభువుని శోధించవద్దని ఈనాడు వాక్యములు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాదు, ప్రభువు యొక్క నమ్మకంలో మనం స్థిరపడాలి. ప్రభువు మీద మనం ఆధారపడి జీవించాలి.
మరి పరిసయ్యుల వలె కాక సద్దుకయ్యుల వలె కాక ఈనాడు ప్రభు మీద గట్టి విశ్వాసాన్ని ఉంచి జీవించుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మేము అనేక మార్లు అనేక వ్యర్థ పదాలతో మా యొక్క ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రభా, ఈనాడు మరి పరిసయ్యులు ఒక గుర్తును కోరుచు ఉన్నారు. అదేవిధంగా మా జీవితంలో చూసినట్లయితే ప్రభా, అనేకమైన సార్లు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. వాటన్నిటినీ మేము ఎప్పుడు కూడా గుర్తించలేదు. ఎల్లప్పుడూ ప్రభు మాకు అది చేయలేదు, ప్రభు మమ్మల్ని మర్చిపోయారు అనే విషయాల మీదే మేము ధ్యానిస్తూ ఉన్నాం. కానీ మీరు చేసినటువంటి గొప్ప కార్యాలకు ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు చెల్లించలేని పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, కృప కలిగిన మా దేవ, మా యొక్క జీవితాలను ధన్యం చేయమని, మాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయమని, మీరు చిందించిన రక్తమే ఒక పవిత్రమైన గుర్తు, మీరు మా కోసం మరణించటమే ఒక పవిత్రమైన గుర్తు, మా కోసం మరణించి 3వ రోజున లేవటమే అంతకంటే మించిన మరొక గుర్తు లేదని మాకు విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. మీ యొక్క మరణ పునరుత్థానాలను మేము అనుదినము ధ్యానిస్తూ జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.